వెల్కమ్ టు భవాని పాఠశాల. హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. నిన్న సాటర్డే వ్లాగ్ పెట్టలేదు కదా, ఇంక ఈ రోజు సండే మంచిగా వ్లాగ్ షూట్ చేద్దాం అనేసి మార్నింగ్ అయితే నేను ఫ్రెష్ అయిపోయి రెడీ అయిపోయానండి. ఇప్పుడు టైం ఎంత అవుతుంది అనుకున్నారు? 11 o'clock అవుతుందండి. సండే కదా, ఇంకా నాకు అంతకు ముందు 2 రోజులు బాగోలేదు కాబట్టి రోజు ఫుల్గా పడుకుందాము అనేసి ఫుల్ పడుకున్నానండి. లేచేసరికి 10 o'clock అవుతుంది. లేచి బ్రష్ చేసుకుని నేనైతే రెడీ అయ్యేసరికి 11 అయిపోయింది. మా హస్బెండ్ ఏమో మార్నింగే లేచి లైబ్రరీకి వెళ్ళారంట. జస్ట్ ఇప్పుడే వచ్చి నాకు టీ పెట్టు అంటున్నారు. ఇంకా ఆయనకైతే టీ పెట్టేసి త్వరగా వంట పని అయితే స్టార్ట్ చేసేస్తానండి. అండ్ ఈరోజు సండే వ్లాగ్ ఏమీ పెట్టలేదు కదా, సాటర్డే వ్లాగ్ కూడా ఏమీ షూట్ చేయలేదు. ఎందుకంటే ఒకటి అంతకు ముందు 2 days హెల్త్ బాగోలేదు, అంటే ఏదో తెలియని బాడీ పెయిన్స్ అలా ఉంది అనేసి షూట్ చేయలేదు. నిన్న బాగానే ఉన్నా కూడా నేను కావాలనే వ్లాగ్ షూట్ చేయలేదండి. ఎందుకంటే మనకి సాటర్డే షూట్ చేసి సండే పెట్టిన వ్లాగ్కి పెద్దగా వ్యూస్ రావట్లేదు. వ్యూస్ రావడానికి నేను ఎంత కష్టపడి షూట్ చేసినా ఎందుకులే అనేసి ఇంకా నేను ఒక రోజు రెస్ట్ తీసుకుందాము అనేసి సండే ఇంక ఎడిటింగ్ పని పెట్టుకోకుండా సండే వ్లాగ్ని మంచిగా షూట్ చేసి మండే పెట్టొచ్చు కదా అన్న ఉద్దేశంతో నేను అయితే వ్లాగ్ ఏమీ షూట్ చేయలేదు. సో ఈరోజు ఈ వ్లాగ్ అయితే మాత్రము కొంచెం మంచిగా షూట్ చేద్దాం అనుకుంటున్నానండి. ఇప్పుడు 11 అయిపోయింది కదా, ఫస్ట్ అయితే మా హస్బెండ్కి పాలు కట్ చేసేసి ఆయనకి టీ అయితే పెట్టేస్తానండి. తర్వాత అయితే మా వాళ్ళు కూర తీసుకొస్తారు. ఇంకా వంట పని అయితే స్టార్ట్ చేస్తాను. వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఈరోజు ఈ వ్లాగ్ షూటింగ్ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చిందండి. మరి మీకు నచ్చిందా లేదా అన్నది కామెంట్ చేయండి. ఈ వ్లాగ్లో నేను చాలా డిఫరెంట్ యాంగిల్స్లో ట్రై చేస్తూ షూట్ చేశాను. చాలా టైం అయితే పట్టిందండి. అటు ఇటు పరిగెట్టి ట్రైపాడ్ని అడ్జస్ట్ చేయడము అలా చాలా టైం పట్టింది. బట్ నాకు ఎడిటింగ్ చేసుకున్నప్పుడు ఈ ఫుటేజ్ అంతా చూసినప్పుడు చాలా హ్యాపీ అనిపించింది అనమాట. సో ఈ వ్లాగ్ షూటింగ్ ఎలా ఉంది ఏంటన్నది కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. పాల ప్యాకెట్ అయితే కట్ చేసుకుని స్టవ్ మీద పెట్టానండి. నెక్స్ట్ అయితే ఇంకోండి మా వారికేమో టీ పెట్టాను కదా, టీ మరిగిపోయింది. ఆయనకేమో ఇంకా నేను టీ వడపోసేసి ఇంకొక గ్లాస్లోకి అటు ఇటు ట్రాన్స్ఫర్ చేసేసి ఇచ్చేసానండి. ఇలాగ టీని అటు ఇటు వేసుకున్నప్పుడు టీ టేస్ట్ పెరుగుతుందంట. ఇంకైతే మాత్రము మా వారు టీ తాగేసి కూర తీసుకొస్తానని బయటకు వెళ్ళారండి. ఆయన వచ్చే లోపల నేను ఉల్లిపాయలని కట్ చేసేసుకుందాము అనేసి ఉల్లిపాయలను అయితే కట్ చేసుకుంటున్నాను. ఇంకా ఈ తొక్కలు ఉన్నాయి కదండి, అవి కుండీల్లో వేస్తున్నాను మొక్కలకి బలం అనేసి. మా వారైతే కూర తీసుకుని వచ్చేసారండి. తర్వాత ఏమో తను ఇస్త్రీ చేసుకుంటున్నారు. ఈ రోజు సండే కదా, సో నెల మొత్తానికి సరిపడా బట్టలన్నింటినీ ఇలాగా ఇస్త్రీ చేసేస్తారనమాట. ఇప్పుడు మా హస్బెండ్ యూజ్ చేస్తున్న ఐరన్ బాక్స్ వచ్చేసి అగారో రాయల్ స్టీమ్ ఐరన్ బాక్స్ అండి. మేము అంతకు ముందు వేరేది యూజ్ చేసేవాళ్ళం కదా, ఇంకా అది అత్తయ్యకి ఇద్దాం అనేసి పక్కన పెట్టేసి ఇంకెక్కువగా మేము మొత్తం అగారోనే యూజ్ చేస్తున్నాము. మా హస్బెండ్కి ఐరన్ బాక్స్ అంటే చాలా ఇష్టం అండి. ఎందుకంటే బయట మేము ఇస్త్రీకి ఇచ్చినప్పుడు బట్టలని వాళ్ళు ఎలా అయితే గట్టిగా నొక్కి పెట్టి చేస్తారో సేమ్ దీంతో చేసుకున్నప్పుడు కూడా మనకు అలాగే వస్తుంది. ఇది మనకి అమెజాన్లో అవైలబుల్గా ఉంది, ఫ్లిప్కార్ట్లో కూడా ఉందండి. 2100 రూపీస్ అయితే ఉంటుంది అనమాట. మేము ఇంకా రెగ్యులర్గా ఇదే యూజ్ చేసుకుంటాము. ఇప్పుడు మనకి ఒక సౌండ్ వచ్చింది కదండి, మనం ఐరన్ బాక్స్ ఇస్త్రీ చేసుకుని పక్కన పెట్టుకుంటూ ఉంటాం కదా, అప్పుడు ఓవర్ హీట్ అయిపోయి దుప్పడ కాలిపోతుంది అన్నప్పుడు మనకి వార్నింగ్ సైన్ అనమాట అది. ఇది డ్రై ఐరన్ చేసుకోవచ్చు, స్టీమ్ ఐరన్ కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుందండి. ఇంకా మా వారేమో ఇస్త్రీ చేసుకుంటున్నారు కదా, నేనేమో వంట అయితే చేయడానికి రెడీ చేసుకుంటున్నానండి. ఉల్లిపాయలు ఇందాక తొక్కలు తీసి ఉంచాను కదా, సో వాటిని అయితే నీటిలో నానబెట్టి ఇప్పుడైతే మాత్రం నేను ఉల్లిపాయల్ని కట్ చేసుకుంటున్నానండి. ఈ రోజు ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏమీ చేయలేదు కదండి, వంట పనే కాబట్టి పెద్ద ఎక్కువగా వంటగదిలో టైం స్పెండ్ చేసినట్టు లేదు. కానీ ఈరోజు వీడియోని డిఫరెంట్ యాంగిల్స్లో తీయడము చాలా టైం అయితే పట్టింది అనమాట నాకు. ఫస్ట్ అయితే నేను ఉల్లిపాయ ముక్కల్ని పలావ్లోకి అయితే కట్ చేసుకుని ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నానండి. నెక్స్ట్ అయితే ఇప్పుడు నేను ఉల్లిపాయ ముక్కల్ని కూర కోసం అయితే కట్ చేస్తున్నాను. ఉల్లిపాయలు అయితే కట్ చేయడానికి ఎక్కువ కట్ చేసేసానండి. తర్వాత కూర వండేటప్పుడు అమ్మో చాలా ఎక్కువ కట్ చేసేసాను అనిపించింది నాకు. అందుకే కొన్ని ఉల్లిపాయలు అయితే పక్కన పెట్టేశానండి. ఇప్పుడైతే నేను పలావ్ కోసము బియ్యం అయితే కడుక్కుని నానబెట్టుకున్నాను. మా వారైతే మటన్ తీసుకొచ్చారండి, దాన్ని కూడా నీట్గా అయితే వాష్ చేసేసి ఇప్పుడు దాంట్లోకి నేను ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ వేసి బాగా మిక్స్ చేసుకుని పక్కన అయితే పెట్టుకున్నానండి. ఇప్పుడైతే ఇందాకడే ఉల్లిపాయలు కట్ చేసుకుని పెట్టుకున్నాను కదా, ఇంకొక 2 స్టవ్ల మీద 2 గిన్నెలు అయితే పెట్టేసుకుని వంట పని అయితే చేయడం స్టార్ట్ చేశానండి. నేను కుక్కర్లో అయితే మటన్ కూర వండేస్తున్నానండి, ఉల్లిపాయ ముక్కలు మగ్గ పెడుతున్నాను. మరో
మరొక పక్కన ఇండస్ వ్యాలీ నుంచి తీసుకున్న బిర్యానీ పాట్లో అయితే నేను పలావ్ అయితే చేస్తున్నాను. అంటే పలావ్ అనొచ్చో బిర్యానీలో నాకు తెలియదు, కానీ ఫ్రాన్స్ ఉన్నాయండి, మొన్న అమ్మ వచ్చినప్పుడు తీసుకొచ్చింది. సో ఆ ఫ్రాన్స్ వేసి నేనైతే పలావ్ అయితే చేస్తున్నాను. ఇంకొండి ఉల్లిపాయ మగ్గిపోయిన తర్వాత మటన్ అయితే ఇందులో వేసేసి కాసేపు అయితే మగ్గనిస్తున్నాను. ఇంకో పక్క ఇది పలావ్ కోసము ఇవన్నీ వేసి వేపించాను కదా, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ, మసాలాలు అన్నీ, అవి కూడా వేగిపోయాక దీంట్లోకి అయితే నేను పచ్చిరేలు కూడా వేసేసుకున్నానండి. వీటినైతే బాగా మిక్స్ చేసేసి మూత పెట్టేశాను, కాసేపు నూనెలో వేగనిచ్చేసాను అనమాట. ఇంక ఇవి రెండు అవడానికి టైం పడుతుంది కదా. మా వారైతే మాత్రము సీతాఫలాలు తీసుకొచ్చారండి. నాకు చాలా 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 ఇష్టమైన ఫ్రూట్ ఏమన్నా ఉంది అంటే అది సీతాఫలం అనమాట. ఎంత ఇష్టం అంటే అసలు మొదలు పెట్టానంటే తినడము ఒక 5-6 అయినా వరస పెట్టుకుని తినేస్తానండి. నాకు అసలే 2-3 డేస్ నుంచి ఫుల్ బాడీ పెయిన్స్ కింద ఉన్నాయని చెప్పాను కదా. ఈ సీతాఫలం తింటున్నానే కానీ భయం వేస్తుంది అనమాట, ఇంకా ఏమన్నా వాతం చేసేసి నొప్పులు వచ్చేస్తాయేమో అనేసి. నాకైతే ప్రజెంట్ బాడీ పెయిన్స్ తగ్గిపోయినాయండి, కానీ మా హస్బెండ్కి స్టార్ట్ అయినాయి. తనకి బాడీ పెయిన్స్ కింద ఫేవరిష్గా అలా ఉంది అనేసి అన్నారనమాట ఈరోజు మార్నింగ్ అయితేని. అంటే ఈరోజు మార్నింగ్ మీన్స్ ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కదా, మండే అలా అన్నారు. ఇంకా నాకైతే మొత్తం తగ్గిపోయి నార్మల్ అయిపోయింది, బాడీ అంతా తేలిగ్గా ఉంది ఇప్పుడు నాకు. మరి ఎందుకు వచ్చింది అలాగా? మేబీ ఇప్పుడు అందరికీ వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి కదండి, దానివల్ల ఏంటో మరి. నాకన్నా ముందు మా షాను అయితే 2-3 సీతాఫలాలు అయితే తినేసిందండి. ఇప్పుడైతే నేను తింటున్నాను. అయితే మా వారు అన్నీ ముగ్గుని తీసుకురాలేదనమాట, ఒక 4-5 మాత్రమే ముగ్గుని తీసుకొచ్చి మిగతావన్నీ పచ్చివి తీసుకొచ్చారండి. ఇంకా వాటిని ఆ సీతాఫల ఆకుల్లోనే పెట్టేసి ఒక పళ్ళెంలో అయితే పెట్టాను, ఒక 2 డేస్లో ముగ్గిపోతాయి అనేసి. ఇంకొండి ఇంకా ఇందక్కడ పచ్చిరేలు వేసాను కదా, దాంట్లోకి వాటర్ కూడా వేసేసాను. వాటర్ కూడా మరిగిపోయిందండి. ఇప్పుడు దాంట్లోకి బియ్యం అయితే వేసేసుకున్నాను. ఇంకా కుక్కర్ విజిల్ అయితే రావాలండి, మటన్ పెట్టాను కదా. ఇంక రైస్ ఉడికిపోతే నా వంట పని అయిపోతుంది. ఇంక రేపొద్దున్న దోశలు వేద్దాము అనేసి మినపప్పు అయితే నానబెడుతున్నాను. సాయి మినపగుళ్ళు 1 గ్లాసే వచ్చిందండి. సో దానికి 2.5 గ్లాసులు బియ్యం వేసి కొంచెం పచ్చెనపప్పు, తర్వాత ఏమో కొంచెం మెంతులు అయితే వేసుకుని వీటిని అయితే 2 సార్లు నీట్గా వాష్ చేసేసి ఇంక దీంట్లోకి అయితే వాటర్ని అయితే వేసేసుకుని నానబెట్టేసుకుంటున్నానండి. అయిపోయిందమ్మా, వంట అయిపోయింది. అన్నం పెడతానే ఏముండేది చెప్పనా, ఇదిగో మటన్ అంటే పచ్చిరేలు వేసి పలావ్ చేశాను. నెక్స్ట్ మటన్ కూర వండాను. పదండి అన్నాలు తినిపించేస్తాను. మా వంట అయితే అయిపోయిందండి. టైం అయితే 1 o'clock అవుతుంది. పిల్లలకి తినిపిస్తూ నేను కూడా తినేస్తాను. ఈరోజు సండే కదా, మీరేమేమి వంటలు చేసుకున్నారు అనేది కామెంట్ చేయండి. ఇంకా ఏమేమైతే వండినా అవన్నీ తీసుకొచ్చి హాల్లో అయితే పెడుతున్నానండి. మాకు హాల్లో కరెక్ట్గా టీవీ దగ్గర ఆ ప్లేస్లో కూర్చుని తినడం అంటే చాలా అలవాటండి మాకు. ఇంకా టీవీ పెట్టుకుని స్లోగా చూస్తూ తింటామన్నమాట. టీవీ చూస్తూ తినడం కరెక్ట్ కాదు, కానీ మాకు దొరికే పీస్ఫుల్ టైం ఏమన్నా ఉంది అంటే అదొక్కటేనండి. అది కూడా పిల్లలు ఉంటే అంత ప్రశాంతంగా నాకు టీవీ చూడబుద్ధి కాదు. ఎందుకంటే చాలా చెప్పాను, సడన్గా ఎలాంటి సీన్స్ వస్తాయో ఏంటా పిల్లల దగ్గర అనేసి అంతగా చూడడం అనమాట. ఇంకైతే మాత్రము ఈరోజు టీవీ పెట్టుకోలేదు, ఏం పెట్టుకోలేదు, కాకపోతే అలా కూర్చుని తింటూ మాట్లాడుకుంటూ అయితే తినేసామండి. ఇంకా నేను చేసిన ఈ పలావు మటన్ కూర అయితే మాత్రము చాలా టేస్టీగా వచ్చాయండి, చాలా బాగుంది. అయితే మా పిల్లలకేమో పచ్చిరేలు ఎక్కువగా తినాలనిపించట్లేదు, మాకు వద్దు అన్నారు. ఇంకా మొత్తం పచ్చిరేలన్నీ నేనే తిన్నాను. ఈసారి అమ్మకి పచ్చిరేలు ఇవ్వద్దని చెప్పాలన్నమాట. నాకు కూడా పచ్చిరేలు అంత ఎక్కువగా తినాలి అనిపించదండి. ఇంక ఇదిగోండి మిగిలిపోయింది, మేము తినగా మిగిలిపోయింది అనమాట. ఎందుకంటే రాత్రిది అన్నం చాలా ఉండిపోయింది. సో ఇంకా అది పెరుగుల్లో అవి వేసేసుకున్నాము. సో అందుకనేసి అది మిగిలిపోయింది అనమాట. ఇంకా దీన్ని ఒక బాక్స్లోకి అయితే తీసేస్తున్నానండి. ఎందుకంటే గిన్నెలు తోముతున్నప్పుడు అన్నీ ఒకేసారి తోమేసుకున్నాను అనుకో ఒక పని అయిపోతుంది. అందులోని పెద్ద గిన్నెలు ఉన్నాయనుకోండి, 2 గిన్నెలకే సింక్ అంతా నిండిపోతుంది. ఇంకా ఇప్పుడు ఇన్ని గిన్నెలు ఉన్నాయా తోమాలా అని అదొక బద్ధకంగా అనిపిస్తుంది అనమాట. అందుకనేసి ఆ గిన్నెని అందులో ఉన్న పలావ్ అంతా నేను ఒక గిన్నెలోకి అయితే ఊడ్చేసుకుని ఇంకా మిగతావి గిన్నెలన్నిటిని అయితే తోముతున్నానండి. ఇంకా మా ఆయన ఖాళీగానే ఉన్నారు కదా, నాకు కొంచెం గిన్నెలు తోముతాను, అది వీడియో తీసి పెట్టండి అంటే మా వారు వచ్చి అయితే నాకు వీడియో తీస్తున్నారండి.
ఇక్కడ నా వ్లాగ్ అయితే అలా కంటిన్యూ అవుతుందండి. ఇంట్లో పనులు బ్యాక్గ్రౌండ్లో నేను ఒక టాపిక్ కోసం అయితే మాట్లాడతాను. నిన్న నేను ఈనాడు హోమ్ పేజ్లో ఒక న్యూస్ అయితే చదివానండి. న్యూస్ కాదు, ఒక ఉమెన్ క్వశ్చన్ అయితే రాశారనమాట డాక్టర్కి, సాయం ఆమెకు శ్రమ నాక అనేసి. సో ఆ క్వశ్చన్ నేను చదువుతాను, మీకు ఆన్సర్ ఏం చెప్పాలి అనిపిస్తే అదైతే కింద పెట్టండి. అండ్ డాక్టర్ ఏం సమాధానం చెప్పారన్నది కూడా నేను చెప్తాను. మాది ప్రేమ వివాహం. నా భర్త మంచి వ్యక్తి. అయితే మా పెళ్లి సమయానికి మా అత్తగారు అనారోగ్యంతో ఉన్నారు. కానీ నేను వచ్చాక ఆవిడకి పూర్తి విశ్రాంతినిచ్చి కోలుకునేలాగా చేశారంట ఆవిడ. ఆమె మాత్రం ఆరోగ్యం కుదుటపడ్డాక అత్తగారు తన కూతురు దగ్గరికి వెళ్ళిపోయిందంట. అక్కడే 1.5 ఏళ్ల పాటు ఉండి కూతురికి ఇంటి పనుల్లో సహాయం పడేదంట. ఇప్పుడు మళ్ళీ ఆవిడకి హెల్త్ ప్రాబ్లం వచ్చిందంటండి. అంటే వాళ్ళ అత్తగారికి మళ్ళీ హెల్త్ ప్రాబ్లం వచ్చి మంచం పైన పడ్డదంట. ప్రస్తుతము ఈ కోడలికి 3 నెలల పాప అయితే ఉందంటండి. అత్తగారిని చంటి పిల్లని ఇద్దరిని చూసుకోవడం నాకు కష్టమవుతుందని ఎంత చెప్తున్నా వాళ్ళ హస్బెండ్ వినట్లేదంట. మా అమ్మ ఒంటరి తల్లిగా మమ్మల్ని పెంచింది కాబట్టి మనమే మా అమ్మని చూసుకోవాలి అనేసి అంటున్నారంటండి. ఇక వాళ్ళ అత్తగారు తన ప్రెగ్నెన్సీ టైంలో తనని అసలు పట్టించుకోలేదంట. ఇప్పుడు అవసరానికి మాత్రం నేనే కావాలా, మా ఆయనకి నచ్చజెప్పేది ఎలా అనేసి ఒక అమ్మాయి అయితే ఒక డాక్టర్కి ఇలాగా రాసిందండి. మీరైతే ఏం చేస్తారన్నది కింద అయితే కామెంట్ చేయండి. నేనైతే ఎప్పుడైనా ఇలాంటి క్వశ్చన్లు చదివినప్పుడు నేను ఆ సిచ్యువేషన్లో ఉంటే నేను ఎలా రియాక్ట్ అవుతాను, అసలు ఎలా రియాక్ట్ అవ్వాలి అన్నదైతే ముందు ఆలోచించుకుంటానండి. ఇప్పుడు ఫస్ట్ ఈ క్వశ్చన్కి డాక్టర్ ఏం సమాధానం చెప్పారు అన్నది ఫస్ట్ అయితే నేను చదువు చెప్తానండి. ఈ క్వశ్చన్ని డియర్ వసుంధరాలో వేశారండి. సో డాక్టర్ ఏమని చెప్పారంటే, సమాజంలో కట్టుబాట్ల ప్రకారం తల్లిదండ్రుల బాధ్యత కొడుకులు తీసుకుంటారు. మీ భర్త తల్లి మీద ప్రేమ బాధ్యతతో అమ్మను చూసుకోవాలి అంటున్నారు. అయితే మీకు 3 నెలల పాప, మీ ఆరోగ్యం చూసుకుంటూ ఆ బిడ్డను చూసుకోవడం కూడా చాలా ముఖ్యం. ఒకేసారి పెద్దవాళ్ళు చిన్నపిల్లలను చూసుకోవడం కష్టమే కాబట్టి మీకు సాయం అవసరము. అందుకే మీ అత్తగారిని చూసుకోవడానికి ఒక మనిషిని పెట్టమని చెప్పండి. కొడుకుగా తన బాధ్యతల్లో పాలు పంచుకోవాల్సిన అవసరం ఉంది. అలా అయితే ఎవరికి భారం అనిపించదు. అప్పుడు ఆయనకు సంతోషం. మీ మీద పెట్టుకున్న నమ్మకము వమ్ము కాదు. మరో విషయం ఏమిటంటే, నేను అవసరానికే పనికొస్తానా అనే ఆలోచన మీ మనసు నుంచి తీసేయండి. మానవతా దృక్పథంతో మీ బాధ్యతను మీరు నిర్వర్తించండి. ఫలితాన్ని ఆశించకండి, అన్నీ సర్దుకుంటాయి అనేసి సైకాలజిస్ట్ డాక్టర్ అయితే ఈ విధంగా సమాధానం చెప్పారండి. మరి మీరైతే ఏం చేస్తారన్నది కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మరి నేనేం చేస్తానన్నది ఇప్పుడు చెప్తాను. తను ఆ క్వశ్చన్లో వాళ్ళ అత్తగారికి తనకి పెళ్ళైన కొత్తలో వాళ్ళ అత్తగారికి హెల్త్ బాగోపోతే తనకి కంప్లీట్గా రెస్ట్ ఇచ్చి తానే చూసుకున్నాను. తను బాగా సెట్ అయిన తర్వాత మా దగ్గర ఉండకుండా కూతురు దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ కూతురికి పనుల్లో అది హెల్ప్ చేసింది. మళ్ళీ ఇప్పుడు హెల్త్ బాగోకపోతే ఇప్పుడు వచ్చింది, మళ్ళీ నేనే చూసుకోవాలా, నాకు చిన్న పాప కూడా ఉంది అనేసి రాశారు కదండి. నేను ఇప్పుడు ఏదైనా ఒక పని జరిగినప్పుడు ఫస్ట్ బాధ అనిపిస్తుంది కదా మనకి. అయితే నేను మళ్ళీ దాంట్లోనే ఏమన్నా మనకి పాజిటివ్గా ఉందా అనేసి ఎత్తుక్కుంటానండి. ఇప్పుడు వాళ్ళ అత్తగారు బాగుపడి వెళ్ళిపోయింది కదా, సో అప్పుడు నేనేమనుకుంటాను, పోనెళ్ళి నాకు మా ఇంటి మధ్యలో ప్రైవసీ దొరికింది అనేసి అనుకుంటానండి. అంతే తప్పించి ఆవిడ వెళ్ళిపోయింది అని నేను ఏం బాధపడతా కూర్చోను. ఇక నెక్స్ట్ మళ్ళీ ఆవిడకి ఇప్పుడు బాగోలేదు, ఇప్పుడు వస్తాను అంటుంది కదా, ఇలాంటిదప్పుడేనండి నేను చాలాసార్లు అనుకుంటాను. ఇప్పుడు చాలామంది మనతో అవసరం తీరిపోయినప్పుడు మన దగ్గర నుంచి వెళ్ళిపోతారు, మళ్ళీ మన దగ్గర అవసరం వచ్చినప్పుడు మన దగ్గరకు వస్తారు కదా. అప్పుడు నేను ఒక్కటే అనుకుంటానండి, చాలాసార్లు కూడా అనిపిస్తుంది అనమాట. సో ఏదైనా కష్టం వచ్చినప్పుడే అప్పుడు వాళ్ళు మన దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళకి మన విలువ ఏంటన్నా తెలుస్తుంది అనేసి ఇంకా లైట్గా అయితే తీసుకుంటానండి. కాకపోతే ఈ మధ్యలో మనకి రగిలిపోతూ ఉంటుంది. ఒంట్లో బాగోపోయినప్పుడు నేను చేశాను, బాగున్నప్పుడు అక్కడికి వెళ్ళిపోయింది, మనకి ఏమైనా హెల్ప్ చేశారా అని ఇవన్నీ నాకు గుర్తొస్తూ ఉంటాయి, రగిలిపోతూ ఉంటానండి. అంటే మా ఆయన దగ్గర అంటాను తప్పించి డైరెక్ట్ వాళ్ళని అనేసి ఒక మాట ఏమీ బాధ పెట్టిన అనమాట. బాగా ఫ్రస్ట్రేషన్ పీక్స్కి వెళ్ళిపోయి ఇంకా నేను తట్టుకోలేనంత బాధ వస్తే తప్పించి నేను వాళ్ళని డైరెక్ట్గా అడగడం లాంటివి ఏమి చేయను. కాకపోతే మధ్యలో అంటూ ఉంటాను అనమాట, ఇలా ఇంత చేశాను అయినా కూడా మనని కాదని వెళ్ళిపోయారు కదా అనేసి ఇలా మా ఆయన దగ్గర అంటానేమో తప్పించి వాళ్ళని డైరెక్ట్గా అయితే ఏమనను.
సో తను వాళ్ళ అత్తగారు వచ్చినప్పుడు యాక్సెప్ట్ చేసి తను ఏంటి అన్నది నిరూపించుకుంటేనే అప్పుడు తను గొప్ప, తన విలువ ఏంటి అన్నది అయితే తెలుస్తుందేమో అని నేను అనుకుంటున్నానండి. ఏమో జస్ట్ నేను ఏమన్నా క్వశ్చన్స్ జరిగినప్పుడు చదివినప్పుడు ఎలాగ అనుకుంటాను అనమాట. సో ఈ సిచ్యువేషన్లో ఉంటే నేను ఎలా రియాక్ట్ అవుతాను, నేను దీన్ని ఎలా రిసీవ్ చేసుకుంటానని ఆలోచిస్తానండి. జస్ట్ ఇది కూడా ఆ విధంగానే చెప్పాను. ఇంకా చాలామంది నన్ను అడుగుతున్నారండి, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ గురించి డిస్కస్ చేయి, మీరు బాగుంటారు కదా అని అడుగుతున్నారు. అవునండి, నాకు అది ఎలాగ స్టార్ట్ చేయాలి, ఎలా డిస్కషన్ మొదలు పెట్టాలి అన్నది మాత్రం నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. మీకు ఏమైనా ఐడియాస్ ఉంటే దానికి చెప్పండి. ఇలాగ ఈ సింగిల్ లైన్ని తీసుకుని దాని గురించి ఎక్స్ప్లెయిన్ చెయ్యి అని ఏమన్నా చెప్పండి. నాకు అసలు దీన్ని ఎలా మొదలు పెట్టాలి అన్నది కూడా ఏమీ తెలియట్లేదు అనమాట. ఇంకైతే మాత్రము ఇల్లు మొత్తాన్ని సర్దేసుకుని ఇప్పుడైతే మాత్రం నేను ఇల్లు తుడుచుకుంటూ వస్తున్నానండి. ఈరోజు ఈ వ్లాగ్ నాకు ఎంత బాగా నచ్చిందంటే చాలా డిఫరెంట్ యాంగిల్స్లోని ట్రైపాడ్ని సెట్ చేసి తీసానండి. కాకపోతే చాలా టైం టేకింగ్ పట్టేసింది. ఎందుకంటే ఇక్కడ కొంచెం వరకు తుడ్డము, మళ్ళీ వెంటనే మధ్యలో ఆపి ట్రైపాడ్ని వెనక్కి తీసుకెళ్ళి పెట్టుకుని రావడము, ఇలా చేసుకుంటూ రావడము చాలా టైం అయితే పట్టింది. నేనైతే ఇల్లు తుడుస్తూనే స్టవ్ మీద ఏమో పిల్లల స్నానానికి వేడి నీళ్ళు అయితే పెట్టానండి. షాను మను ఇద్దరు ఆడుకోవడానికి కిందకి వెళ్ళారు. ఇంకా వాళ్ళు వచ్చేస్తే వాళ్ళకి ఇంకా నేను తల స్నానాలు అయితే చేపించాలి. ఇల్లు మొత్తాన్ని శుభ్రం చేసేసారండి. లోపల పిల్లలిద్దరు ఆడుకుని వచ్చేసారు. ఇంకా నేను ఈ బాల్కనీ ఒకటి చిరాగ్గా ఉంది అనేసి ఈ బాల్కనీని కూడా ఇందులో ఉన్న దుమ్మంతా తుడిచేసుకుని డస్ట్బిన్లో అయితే వేసేసాను. ఇల్లు అయితే ఇప్పుడు చాలా చాలా నీట్గా ఉందండి. మంచిగా సర్దుకుని నీట్గా అయితే తుడిచేసుకున్నాను. ఇంకా నాకు ఇల్లు తుడవడం కంప్లీట్ అయిపోయింది కదా, సో హ్యాండ్ వాష్ అయితే చేసుకుంటున్నానండి. హ్యాండ్ వాష్ చేసేసుకుని ఇంకా పిల్లలిద్దరికి తలస్నానం అయితే చేపించాలి. ఇంకా నేను మీకు చాలాసార్లు చెప్పాను కదా, పిల్లలకి తలస్నానం లాంటివి చేపించేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి నేను నలుగు పెట్టే తలస్నానం అయితే చేపిస్తానండి. అంటే టోటల్ బాడీ అంతా నేను కోకోనట్ ఆయిల్ కానీ వెన్న కానీ మేగడ కానీ ఏమైనా రాసి వాళ్ళకి తలస్నానం అయితే చేపిస్తానమాట. ఇంకా నేను పిల్లల కోసం అనేసి వెన్న అయితే రెడీ చేసుకుని ఉంచుకున్నానండి. ఆ వెన్నని కొంచెం అయితే తీసుకున్నాను. మార్నింగ్ పాలల్లో మేగడ వచ్చింది కదా, ఆ మేగడను కూడా ఒక గిన్నెలోకి తీసుకున్నానండి. సో ఇదైతే పిల్లలిద్దరికి టోటల్ బాడీ అంతా మసాజ్ చేసేస్తాను. తర్వాత అయితే ఇంకా నలుగు పిండి కూడా తీసుకుంటున్నానండి. ఇది అమెజాన్లో తీసుకున్నారు మా వారు అని చెప్పాను కదండి. 100 గ్రామ్స్ 70 రూపీస్ ఎంతోని, 200 గ్రామ్స్ అనుకుంటాం. దాంట్లోకి కొంచెం శనగపిండి అయితే వేస్తున్నాను. ఈ శనగపిండి ఏంటంటే బాగా గరుగ్గా ఉందండి. అంత గరుకు పెడుతుంటే పిల్లల స్కిన్ స్మూత్గా ఉంటుంది కదా, వాళ్ళ స్కిన్ మొత్తము గీతలు పడిపోతున్నట్టు అనిపిస్తుంది. అందుకనేసి నేను దాంట్లోకి కొంచెం ఈ మెత్తగా ఉన్న పౌడర్ని అయితే మిక్స్ చేసి పిల్లలకి అయితే తలస్నానాలు అయితే చేపించేసానండి. కుంకుడుకాయ వేసి తలస్నానం చేపిద్దాం అనుకున్నాను, కానీ ఎక్కువగా కుంకుడుకాయలు లేవన్నమాట కొట్టినవి. అందుకనేసి షాంపూతో చేపించేసి పిల్లలిద్దరిని డ్యాన్స్ క్లాస్కి అయితే పంపించేసానండి. డ్యాన్స్ క్లాస్ నుంచి అయితే మా వారు వచ్చేసారు. పిల్లల్ని వదిలేసి అక్కడ మా వారు అయితే ఇంటికి వచ్చేసారు. ఇంకా మా వారికి టీ అయితే పెట్టమన్నారు. ఆయనకి టీ పెట్టేసి ఇంకా నేను ఇందాక వాషింగ్ మిషన్లో బట్టలు వేసుకున్నాను కదండి, అవి అయిపోయినాయి. ఇంకా ఈ బట్టలను అయితే ఆరేస్తున్నాను అనమాట. ఇందాక నేను వాషింగ్ మిషన్లో బట్టలు వేసేటప్పుడు వీడియో షూటింగ్ చేస్తున్నప్పుడు ఫోన్ మొత్తం ఫుల్ అయిపోయిందండి. ఇంకా మళ్ళీ చాలా ఫుటేజ్ ఒక 200 GB వరకు ఖాళీ చేశాను. మళ్ళీ అది ఖాళీ చేసాక ఇప్పుడు వీడియో షూటింగ్ అయితే ఈజీ అవ్వింది అనమాట, మళ్ళీ తీసుకోవడానికి అవ్వింది. ఇంకా బట్టలు అయితే ఆరేస్తున్నానండి. కొత్తది ఒకటి పెద్దది ట్రైపాడ్ తీసుకున్నానని చెప్పాను కదండి, ఆ ట్రైపాడ్ తీసుకోవడం నాకు ఇంకా ఎవరి హెల్ప్ అవసరం లేకుండా మొత్తం నేనే తీసుకుంటున్నాను. లేకపోతే ఇంత ఎత్తు వీడియో షూటింగ్ చేయాలనుకోండి నాకు చాలా ఇబ్బంది అవుతుంది అనమాట. అది తీసుకుని అంటే పెద్ద పెద్ద బకెట్లు ఎత్తి పెట్టుకుని లేదా స్టూల్స్ ఎత్తి పెట్టుకుని ట్రైపాడ్ దాని పైన పెట్టి ఒకసారి ఏమో ట్రైపాడ్ జారిపోయి కింద పడిపోవడము, ఫోన్ టపాలను పగిలిపోవడము, ఇలా ఇబ్బంది అవుతుంది అనేసి ఇంకా అమెజాన్లో ఇంకో కొత్తది అయితే ట్రైపాడ్ తీసుకున్నానండి. ఇంకా అది చాలా ఎత్తు లెగిస్తుంది అనమాట, నాకన్నా ఎత్తు. ఇంకా ఆ హైట్ అయితే సెట్ చేసుకుని నేనైతే బట్టలు అయితే ఆరేసుకుంటున్నానండి. ఇంకా మధ్యలో ఏమన్నా నాకు థంబ్నెయిల్స్కి పిక్స్ కావాలి అంటే నా షాను మన తల్లిలు ఉన్నారు కదా, వాళ్ళైతే చాలా హెల్ప్ చేస్తారండి థంబ్నెయిల్స్కి ఫొటోస్ అవి తీసి. ఇంకా నేను బట్టలు కూడా ఆరేసేసానండి. మా వారు పిల్లలిద్దరిని డ్యాన్స్ క్లాస్ నుంచి తీసుకొస్తాను అనేసి వెళ్ళారు. ఇంకా నేనేమో తలకి ఆయిల్ పెట్టుకుంటున్నాను.
నాకు చుండ్రి ఏం చేసినా తగ్గట్లేదండి. జుట్టేమో తెగ ఊడిపోతుంది నాకు. అసలు నా ఫోర్ హెడ్ అయితే మొత్తం బట్టతల అయిపోయినట్టుగా అయిపోయింది. ఏమి రాసుకున్నా, షాంపూలు రాసిన, ఏది చేసినా కూడా డాండ్రఫ్ పోవట్లేదు అనమాట. అందుకనేసి డాక్టర్ని అడిగితే ఆయుర్వేదంలో ఒక ఆయిల్ అయితే ఇచ్చారండి. ఇంకా అదైతే రాసుకున్నాను నేను. నాకేమో తలస్నానం చేసి ఎక్కువగా ఇలా ఉంచబుద్ధి కాదనమాట. వెంటనే నూనె పెట్టేసుకోవాలి అనిపిస్తుంది. అలా నూనె పెడితేనే నాకు సాటిస్ఫైడ్గా అనిపిస్తుంది. అంటే నా జుట్టు బాగా చిన్న చిన్న ముక్కలండి, ఫ్రంట్ పిచ్చదానిలాగా వచ్చేస్తూ ఉంటాయి. నాకేమో చిన్న చిన్నవి బ్లాక్ కలర్ క్లిప్స్ ఉంటాయి కదా, టిక్స్, అవి అసలు పెడితే తలనొప్పిగా అనిపిస్తుంది. ఇంక అందుకనేసి నూనె పెట్టేసి పైకి అంతా తల దువ్వేసి గట్టిగా అయితే అల్లేసుకున్నానండి. ఈ లోపల షాను మను ఇద్దరు డ్యాన్స్ క్లాస్ నుంచి వచ్చేసారు. మా వారేమో రేపటికి కూరగాయలు కావాలి కదా, కూరగాయలు తీసుకొస్తాననేసి బయటకు అయితే వెళ్ళారండి. ఇంకొన్ని నేనైతే తల కూడా అల్లేసుకుని బాత్రూలు 2 నీట్గా అయితే వాష్ చేసేసి ఇంకా నేను స్టవ్ మీద నీళ్ళు కూడా పెట్టుకున్నాను. నీళ్ళు కాగిపోయిన తర్వాత నేను చక్కగా అయితే స్నానం అయితే చేసేసానండి. జుట్టు అయితే మాత్రం ఈరోజు కొంచెం తక్కువగానే ఉడింది, కానీ చాలా జుట్టు ఊడిపోతుంది. తలంతా బోడిగుండు అయిపోతుందేమో అని భయం వేస్తుందండి బాబు, అంత జుట్టు ఉడుతుంది. ఇంక ఇదిగోండి నేనైతే స్నానం చేసి వచ్చేసాను. మా వారేమో నాకు మటన్ తినబుద్ధి కావట్లేదు, ఎక్కువగా కొంచెం చారు కాయి అన్నారు. సో ఆయన కోసం అయితే నేను చారు అయితే కాస్తున్నానండి. రైస్ అయితే ఉడికిపోయింది, ఇంకా అన్నాన్ని అయితే వార్చేస్తున్నాను. ఈరోజు సండే, నాకు ఇంట్లో పనులు చాలా బాగా అయినాయండి. దట్టు మెయిన్ నాకు వీడియో షూటింగ్ ఇంత బాగా నా ఒక్కదాన్ని నేను తీసుకోగలిగాను చూసారా, అది చాలా హ్యాపీ అనిపించింది నాకు. ఇంకా చారు అయితే తాలింపు అయితే వేపించేసానండి. ఇంకా చారు తాలింపు అయితే వేసేస్తున్నాను. ఈరోజు నేను చేసిన మటన్ కూర, పలావు, ఈ చారు అన్నీ చాలా బాగా వచ్చాయండి. మంచిగా కుదిరినాయి కూరలన్నీ. ఇంకా చారు కూడా కాసేసాను కదా, వేడివేడి అన్నం కూడా వండేసాను. ఇంకా కూర వేసుకుని పెరిగేసుకుని మేము నలుగురం అయితే కూర్చుని అన్నం అయితే తినేస్తున్నామండి. ఇంకా పిల్లలు, మా హస్బెండ్ కూడా చేతులు కడుక్కుని వచ్చేస్తున్నారు. ఇంక నేనైతే వడ్డిచ్చేస్తున్నాను అనమాట. ఫస్ట్ కూర వేసి తర్వాత నువ్వు అన్నం పెట్టు అని చాలామంది చెప్తారండి. నాకేంటంటే ఇంకా ఇలా అలవాటు అయిపోయింది. ఇలా పెట్టకూడదని మీరు చెప్పారు, నాకు గుర్తుంది. ఇంకా చారు వేసుకుంటాం కదండి, ఇంకా అందుకనేసి ఫస్ట్ అన్నం వేసేస్తే కొంచెం కొంచెంగా చారు కలుపుకుని తింటారనమాట. ఇంకా పిల్లలైతే మాత్రం అన్నాన్ని మెత్తగా చిదిపేసి అప్పుడు చారు వేయాలండి వాళ్ళకి, అప్పుడైతే వాళ్ళు అలాగ తింటారు. ఇంకా మేమైతే మాత్రం మామూలుగా కొంచెం కొంచెం ఒక్కొక్క గరిటెలు చారు వేసుకోవడము, కలుపుకుని తినడము, ముక్కలు నంచుకుని తినేయడం అలా చేస్తామన్నమాట. మాది డిన్నర్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా మిక్సీ పట్టేస్తున్నాను. ఇందాక నేను దోసల పిండికి నానబెట్టాను కదా, సో పప్పు అయితే రుబ్బేసుకున్నానండి. ఇంకా గిన్నెలు ఉన్నాయి, డిన్నర్ తర్వాత వచ్చిన గిన్నెలు, వాటిని అయితే క్లీన్ చేస్తున్నానండి. ఇక్కడ నేను ఏదో ఒక షార్ట్ ఫిలిం అయితే చూస్తున్నాను అనమాట. హౌస్ వైఫ్ అనేసి ఒక షార్ట్ ఫిలిము. తెలుగు కదండి, తమిళో మరి మలయాళమో తెలియదు లాంగ్వేజ్ ఏంటన్నది, బట్ అన్నీ చూసేస్తానమాట. కింద సబ్ టైటిల్స్ అవి ఇస్తారు కదా, ఇది చదువుకుంటూ చూస్తాను నేను. ఇంకా తర్వాత అయితే నేను చూడాల్సినవి ఏమేమి ఉన్నాయి అనుకున్నవి మనకి యూట్యూబ్ సజెషన్స్ పంపిస్తూ ఉంటుంది కదా, అందులో నాకు తమిళ నచ్చి చూడాలి అనిపించినప్పుడు వాటిని వాచ్ లెటర్లో పెడతానండి. సో ఒకదాని తర్వాత ఒకటి ఆటోమేటిక్గా ప్లే అయిపోతూ ఉంటుంది నేను ఈ పని చేసుకుంటున్నప్పుడు. ఇది అయిపోయిన తర్వాత కొబ్బరి మట్ట సంపూర్ణేష్ బాబుది ఒక మూవీ కామెడీ సీన్స్ అయితే వచ్చాయండి. తెగ నవ్వుకున్నాను నేను అది చూస్తూను. చాలా అసలు ఎంత ఫన్నీగా తీస్తారో కదా. కొబ్బరి మట్ట సినిమా చూడకపోతే చూడండి, నేను ఇప్పటికీ చాలాసార్లు చూశాను. ఎన్నిసార్లు చూసినా భలే నవ్వు వస్తుంది అనమాట. ఇంకా అది చూస్తే ఇంకోండి గ్యాస్ స్టవ్ని కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను. గ్యాస్ స్టవ్ ప్లాట్ఫామ్ నీట్గానే ఉందండి, మొన్నే కదా క్లీన్ చేశాను ఆ స్పిన్ స్క్రబ్బర్ తోటి. ఇంకా నార్మల్ క్లాత్తో వైప్ అయితే చేసేస్తున్నాను అనమాట. ఇదంతా వైప్ చేసేసుకుని మళ్ళీ ప్లాట్ఫామ్ని కూడా వైప్ చేసేసుకున్నాను. ఇంక ఈ లోపల పిల్లలిద్దరూ ఏదో చెప్తున్నారు అనమాట. ఇంకా అందుకనేసి ఇంకా ఫోన్ కట్టేసి పిల్లలు ఏం చెప్తున్నారో అది వింటూ ఇదైతే క్లీన్ చేసేసుకున్నానండి. ఇంట్లో ఈ పనులన్నీ కంప్లీట్ అయ్యేసరికి నాకు టైం అయితే 8:30 అయ్యింది. ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ పిల్లల్ని అయితే చదివిద్దాం అనుకుంటున్నాను. మెయిన్గా అబాకస్ ప్రాక్టీస్ చేయించాలి అనుకుంటున్నాను. సో అందుకనేసి వాళ్ళకైతే అబాకస్ ప్రాక్టీస్ చేయండి అమ్మా అనేసి తీసైతే ఇస్తున్నాను అనమాట. ఇంకా రేపు ఒకరోజు మా షానుకి స్కూల్ అయితే ఉన్నదండి. ఇంకా రేపు స్కూల్కి వెళ్ళిపోతే మంగళవారం నుంచి షానుకి కూడా దసరా హాలిడేస్ అయితే స్టార్ట్ అవుతాయి. చాలామంది దసరా హాలిడేస్ కదా మరి షాను స్కూల్కి పంపాను అంటున్నావు ఏంటి అని కామెంట్ పెడుతున్నారండి. షానుకి ఇంకా ఇవ్వలేదు, మంగళవారం నుంచి షానుకి అయితే సెలవులు స్టార్ట్ అవుతాయి అనమాట. సో ఇదండి ఈరోజు బ్లాగ్. Thanks for watching. Please subscribe, like, share and comment. Thank you.